నమస్తే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం గత నెల రోజుల కానుండి పెద్ద చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న ప్రెస్ మీట్లో ఒక పక్కన ప్రెస్ వాళ్ళతో చిట్ చాట్ చేసుకుంటూ అనేక రకాలైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో స్పందించినటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి అంశంలో నేను ఎవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు నేను బయట పెడతాను. ఒక 2-3 రోజులలో అసలైనటువంటి విషయాలు నేను మాట్లాడతాను. 10 ఏళ్ల పాటు నేను తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిగా నేను స్పందిస్తానన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని చెప్పేసి మొదలు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్కరుగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కానీ ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేడు, అలాగే సంతోష్ రావు లేడు, కేటీఆర్ కూడా లేడు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఉంది. ఒక పక్కన మొన్న కేటీఆర్ చేయడం జరిగింది వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్లో నాకేం సంబంధం, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి కర్మం నాకేముంటుంది, ఈ రోజుల్లో ఫోన్లను నేను ఎందుకు ట్యాప్ చేస్తానన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు దాంట్లో పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి ఇంతకుముందు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తితో పాటు మహేందర్ రెడ్డి పేరు, రవి గుప్తా పేరు, వీళ్ళ పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ పేర్లు, లుచ్చగాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తే చేయొచ్చు, దాన్ని మేము అందరి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ ట్యాప్ చేసినట్టయితే ఉంటే దీంట్లో పోలీసులు మాత్రమే ట్యాప్ చేసి ఉంటారు కానీ మా యొక్క పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు మొన్న చేస్తే, నిన్న కూడా ఎవరి పేర్లు బయట పెడతాను, ఎవరి పేర్లు బయట పెట్టాలో నాకు తెలుసు, ఈ 2 రోజులలో బయటకు వచ్చి వాళ్ళ గుట్టు విప్పుతానని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఒకవేళ కనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనుక పేర్లు బయట పెట్టినట్టయితే ఉంటే ఎవరి పేర్లు బయటకు వస్తాయి, అసలు వాళ్ళకేం సంబంధం, ఉన్నటువంటి ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వాళ్ళే కానీ, ఇంకొక పక్కన ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి వాళ్ళే కానీ, మరో పక్కన రాధాకిషన్ లాంటి వాళ్ళకు టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసినటువంటి వీళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉంటుంది, అసలు పైనుండి ఆర్డర్ లేనప్పుడు, ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలు లేనప్పుడు వీళ్ళు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది. ఒక పక్కన రాధాకిషన్ రావు ఇప్పటికే పోలీస్ కస్టడీలో అనేక రకాలైనటువంటి ఆయన పైన ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో, పోలీసులు విచారిస్తున్నటువంటి సందర్భంలో చాలా విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది. అసలు ఈ ట్యాపింగ్ వెనకాల గులాబీ బాస్ ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దీంట్లో ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులు విచారించినటువంటి సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 3వసారి అధికారంలోకి తీసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు నేరుగా కూడా రాధాకిషన్ రావు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. మరొక పక్కన ప్రభాకర్ రావుని అసలు సంబంధించినటువంటి ఆయన దొరకబట్టినట్టు ఉంటే అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి ఆధారాలు లభించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే నిన్న చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనిపైన చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన మొదటిసారి దీనిపైన ఆయన స్పందించడం, అసలు నిజంగా కూడా రాధాకిషన్ రావుని అలాగే ప్రభాకర్ రావుని ఈ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 2020లోనే రిటైర్మెంట్ అయినటువంటి అధికారులు. వాళ్ళు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అధికారులని, అలాగే మీ సంబంధించినటువంటి బంధువులు, మీ సంబంధించినటువంటి కులపోళ్ళు, వీళ్ళందరినీ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళని ఎందుకు మళ్ళీ ఒకరినేమో ఎస్ఐబి చీఫ్గా, మరొకరినేమో టాస్క్ ఫోర్సు డీసీపీగా ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఇంకా వేరెవరు దొరకలేదా? అక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని ఎందుకు దానిలో నియమించలేకపోయారు? అంటే గతంలో కేసీఆర్కి, కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ఈ ఆఫీసర్లను తీసుకొని వచ్చి ఎందుకు ఆ యొక్క పోస్టులలో మీరు పెట్టుకోవడం జరిగింది? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ పోలీసుల పైన నింద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు బలి అయిపోవాలి? ఇప్పుడు రాధాకిషన్ రావు బలి అయిపోవాలి, మరో పక్కన ప్రభాకర్ రావు బలి అయిపోవాలి, ప్రణీత్ రావు బలి అయిపోవాలి, చాలామంది కూడా భుజంగరావుతో పాటు తిరుపతి అన్నట్లాంటి వాళ్ళు బలైపోవాలి. అంటే వీళ్ళ ప్రయత్నం కూడా, కేసీఆర్ ప్రయత్నం కూడా దానిలాగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇక్కడ రవి గుప్తా పేరు, మహేందర్ రెడ్డి పేరు చెప్పింది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు ఎప్పుడు బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పముందుకే ఈయనే కొందరు పేర్లు బయట పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనం పేర్లు చెప్పుకున్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, భుజంగరావు, వీళ్ళందరి పేర్లు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2-3 రోజులలో బయటకు వచ్చి చెప్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. వీళ్ళందరి పేర్లు కూడా చెప్పేటువంటి ఆస్కారం కూడా ఆయన 2 రోజులలో కాదు, ఇంకా 2 నెలలైనా కానీ మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే దీనిపైన స్పందించలేదు అని చెప్పేసి అంటారు కాబట్టి ఏదో స్పందించినట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరో పక్కన ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీని వెనకాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. దీన్ని ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది.
రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను ఎందుకు తీసుకొచ్చినటువంటి ప్రశ్న మొదలు తలెత్తుతా ఉంటే ఇజ్రాయెల్ నుంచి 300 కోట్ల రూపాయల పరికరాలని 300 సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఎవరు సమకూర్చడం జరిగింది ఎస్ఐబికి. ఎందుకు అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి ఆధునిక పరమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలు ఇక్కడికి ఎందుకు తీసుకురావడం జరిగింది? ప్రతిపక్ష నేతల యొక్క ఇండ్లను ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళ ఇండ్ల చుట్టూ బగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా ఎందుకు వినాల్సి వచ్చింది? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుంది? ప్రతిపక్ష నేతలు ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీలు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఇంటి పైన కానీ మరొక పక్కన రఘునందన్ రావు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో మాట్లాడుకున్నటువంటి విషయాలు కూడా విన్నట్టుగా మరి వాళ్ళు కూడా డీజీపీకి కలిసి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. ఇది పోలీసులు ఎందుకు వినాల్సి వస్తుంది? పోలీసులకు ఏం అవసరం అని చెప్పేసి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు, మరో పక్కన రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రత్యేకంగా ఒక వార్ రూమ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకేముంటుంది? కాబట్టి దీంట్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటిదంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందుగానే సర్దుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన పైన ఏ నింద పడొద్దు అని చెప్పేసి కొంతమంది పేర్లు బయట పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇజ్రాయెల్ నుంచి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవి అప్పుడున్నటువంటి సర్కారు వీళ్ళకి సహకరించకపోతే సర్కారు తీసుకురమ్మని చెప్పేసి చెప్పకపోయేది ఉంటే పోలీసులకు ఏం అవసరం? ఈ పరికరాలపైన 300 కోట్లకు సంబంధించినటువంటి దానిపైన ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీనో ఎంపీఓ ఈ సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలను సమకూర్చిండు ఇజ్రాయెల్ నుంచి పరికరాలను తీసుకొచ్చిందని కానీ తెలుస్తూ ఉంది. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే. దీనిపైన కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా ఉంటుంది. దీన్ని ఆల్మోస్ట్ ఇక్కడ పోలీసుల అదుపులో ఉన్నటువంటి రాధాకిషన్ రావే ఒప్పుకోవడం జరిగింది. ఏమని? మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, దీనిపైన ఒక చర్చ నడిచేది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయాలి, ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో వాళ్ళ నేతృత్వంలో మేము పనిచేయాల్సి వచ్చింది. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళకు డబ్బు సమకూర్చాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా మా వెహికల్లోనే పోలీస్ వెహికల్లోనే కోట్ల రూపాయలను తీసుకుపోయి అక్కడ ఎవరికి చేర్చాలో వాళ్ళకు చేర్చినామని చెప్పేసి మరి ఇట్లాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీనే మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాగే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నదండలతో మేము చేసినామని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈయనే ఆల్మోస్ట్ రాధాకిషన్ రావును నియమించినటువంటి వ్యక్తే అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అట్లాంటి రాధాకిషన్ రావే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన ఆరోపణలు చేసిండు. ఆయన వాంగ్మూలం కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా మరి ఎందుకు రాధాకిషన్ రావు మేము పేరు చెప్పాల్సి వచ్చింది? అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇంకొక పక్కన ఏదైతే మోయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ అంశాలు, జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లే కానీ అక్కడ ఆడియోలు కానీ వీడియోలు కానీ పోలీసులకు చేర్చే ముందుకే, పోలీసులకు వెళ్ళక ముందుకే అప్పుడు కేసీఆర్కు ఎందుకు తెలవడం జరిగింది? కేసీఆర్ అంటే దీనికంటే ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ ట్యాపింగ్ చేసి మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంభాషణల్ని వినేందుకు అక్కడ రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఆడియో వినేందుకు మైక్రో చిప్స్ అమర్చినట్టుగా తెలుస్తూ ఉంది. చిన్న చిన్న మైక్లు ఏవైతే ఉంటాయో మైకులు అమర్చి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి అంశం పోలీసులకు సంబంధమే లేదు. అంటే అక్కడ ఒక పక్కన బీజేపీ నేతలు ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 నేతలను కొనేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అనుకుందాం. అంటే దీంట్లో పోలీసులకు ఏం అవసరం? అక్కడ ఉన్నటువంటి పార్టీలు చూసుకుంటాయి. కాబట్టి దీంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందస్తుగానే అక్కడ ఎందుకు ప్లాన్ చేసిండు అంటే అక్కడ నేరుగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఎవరైతే అమ్ముడుపోయేటువంటి ఎమ్మెల్యేలు కొనేటువంటి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు విని అక్కడ ముందుగా 2 రోజుల ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలర్ట్ అయ్యి ఇక్కడ వీళ్ళను అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసి మోయినాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ తతంగం ఉందో ఈ తతంగం నడుస్తున్నటువంటి సందర్భంలో పోలీసులను ఉసుగొల్పినటువంటి పరిస్థితి. ఇది ఫోన్ ట్యాపింగ్ చేయండి ఎట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియకుండానే అంత చేసిండా అంటే ఖచ్చితంగా వీటన్నిటిలో ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే దీంట్లో కీలకమైనటువంటి పాత్రధారి, కీలకమైనటువంటి సూత్రధారి ఇక్కడ గులాబీ బాస్ అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దీన్ని పైన స్పందించినటువంటి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి స్పందించి మరి నేను 10 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఈ 10 ఏళ్ల పాటు కొనసాగినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటా ఉన్నారు.
ఏదో ఒకటి రెండు చోట్ల లుచ్చగానాలు జరిగితే జరుగుండొచ్చు, కానీ ఇక మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎవరు చేయాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి వివరాలు కూడా నేను వెల్లడిస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి చూద్దాం 2 రోజులలో ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడు, ఏం కథ అనేది చూడాలి. దీంట్లో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, ఇంకొక పక్కన తిరుపతి అన్న, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు జరిగినది కాదు, గతంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ మాకేం అవసరం, దీంట్లో గులాబీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్తా ఉన్నారు. ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే కాదు, దీంట్లో పక్కన ఉన్నటువంటి సంతోషరావు పేరు బయటకు వస్తుంది, దయాకర్ రావు పేరు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు సంబంధించినటువంటి ఇది ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద వీళ్ళను అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఒక పక్కన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్ల ఫోన్లే కాదు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క నేతల ఫోన్లు కూడా విన్నట్టుగా కొన్ని ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఒక పక్కన కేవలం ప్రతిపక్ష నేతల ఫోన్లే ట్యాపింగ్ చేసిందంటే అది కూడా కాదు, రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్ చేసిందట, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది, బంగారు వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, నేరుగా వాళ్ళ ఇళ్లకు పోయి పైసలు లాక్కొచ్చినటువంటి పరిస్థితి. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఉన్నాడు కదా, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నటువంటి దొంగ, ఈయన నేరుగా పోయి అక్కడి నుంచి డబ్బులు ఎత్తుకొని వచ్చేదట. ఏం చేస్తావో చేసుకోపో, నీ మీద అసలు పోలీసు బాసునే నేను, నువ్వు ఎవరిని చెప్పుకున్నా కానీ నాకేం కాదని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు వెనుకేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళతోటి ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్లు కొనిపించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా బయటకు వస్తూ ఉన్నది. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు వీళ్ళు ఒడిగట్టిలో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్ట. అంటే 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కానీ మరో పక్కన కొత్త టెక్నాలజీకి సంబంధించిన వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి అది మూసీ నది పరివాహక ప్రాంతంలో పడేసినటువంటి నేపథ్యం. అంటే ఎంత ముందుగా అలర్ట్ టైంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పడిపోగానే మొత్తం అన్ని కూడా హార్డ్ డిస్కులను మొత్తం మాయం చేసి కంప్యూటర్లను మొత్తం అంతా కట్ చేసి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పడేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు సంబంధించినటువంటి వాళ్ళని ఇంకా విచారించినట్టయితే ఉంటే కీలకమైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా నిన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు ఒకసారి మనం చూసినట్టయితే ఉంటే అసలు నిజంగా కూడా ఈ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఇలా A1గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారిస్తే కీలకమైనటువంటి ఆధారాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అసలు ఆయనను ఆపేదెవరు? ఒక పక్కన క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికాకు వెళ్ళినని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. నేను అమెరికా నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, మీ విచారణకు నేను సహకరిస్తా అని చెప్పేసి ఆయన కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఆయనను ఆపుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అసలు ఆయనను ఎవరు ఆపుతా ఉన్నారు, ఎందుకు ఆపాల్సి వస్తూ ఉంది? ఆయన అమెరికా నుంచి ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పేరు బయటపడుతుంది కావచ్చు అన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఆయనే ముందుగానే సర్దుకున్నట్టుగా ఆయన మీద ఏ నింద లేనటువంటి ప్రయత్నం చేసుకునేందుకే నిన్న అటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఆయనే ఒకవేళ కనుక మళ్ళీ 2-3 రోజులలో బయటకు వస్తానని చెప్పేసి అన్నాడు కదా, ఒకవేళ బయటకు వస్తే ఎవరి పేర్లు బయట పెడతాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీసులుగా పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, మరో పక్కన ఎస్ఐబి చీఫ్ ఈ ప్రణీత్ రావు అనేటువంటి పేరు ఇప్పుడు ఏదైతే A1 నుంచి A10 వరకు కేసులు నమోదు చేసిన పోలీసు వాళ్ళ పేర్లే మళ్ళీ ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయట పెడతాడు. అంతే తప్పించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలకైతే ఇట్లాంటి అవకాశం ఉండదు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇప్పుడు పోలీసులను దీంట్లో నేరుగా ఎస్ఐబి చీఫ్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని వీళ్ళందరినీ కూడా బలి చేసేటువంటి కార్యక్రమం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందటేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో ఇది ఎవరైతే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడినటువంటి మాటలు చూడొచ్చు. ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట, బాధ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసేది కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు వచ్చారు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరకు కానీ చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనే. కానీ దానికి పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే 1-2 లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, ఇది పోలీసుల పని. అంటే వీళ్ళ పని ఏం లేదు, అంటే వీళ్ళు ఏం చేయలేదు కానీ పోలీసులు చేసిందని చెప్పేసి పోలీసుల పైన నింద నెట్టేటువంటి ప్రయత్నం ముందుగా కల్వకుంట్ల తారక రామారావు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇదే రోజు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలే ఇక్కడ రవి గుప్తా పేరు, మహేందర్ రెడ్డి పేరుతో పాటు ఎస్ఐబి చీఫ్గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి పేరు కూడా బయటకు తీయడం జరిగింది. అంటే వాళ్ళ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కేటీఆర్ ఎత్తుకుంటే, కేసీఆర్ ఏమో ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పేరు, ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు పేరు
మరొక పక్కన ప్రణీత్ రావు పేరు, వీళ్ళ పేర్లు కూడా బయట పెట్టేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఒకసారి మళ్ళీ వినండి, ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, పోలీసులకు అవసరం ఉంటుంది కానీ మాకేం అవసరం. వచ్చేగాల ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరక కానీ చేసి ఉండొచ్చు దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇదేమన్నా కొంపలు మునిగిపోయేటువంటి పని ఇదా అంటే, కొంపలు మునిగిపోయేటువంటి పని కాకపోతే ఇది ఒకరు భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి బెడ్రూమ్లో మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా విన్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. అంటే ఇది అయితే పెద్దది కాదట ఇది. అంటే మీరు చేసినటువంటి కార్యక్రమం ఏది పెద్దది కాదన్నట్టు ఇది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు చిన్న విషయం, అసలు దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు, మేము ఇట్టే చేస్తాం మేము అన్నటువంటి ఒక అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు చూసుకోవచ్చు. కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇదా చేసేది, ఫోన్ ట్యాపింగ్లు చేసి మంది ఫోన్లు వినడం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని చెప్పేసి వినడం, తర్వాత పోయి వాళ్ళని బెదిరించడం. హీరోయిన్లను, ఆ హీరోలను, సినీ పరిశ్రమకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొత్తం బెదిరించడం. ఇది పెట్టుకున్నారు వీళ్ళు. ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎస్ఐబి కానీ పూర్తి స్థాయిలో దేనిపైన పనిచేయాలి, మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉగ్రవాదులు, వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా వాళ్ళ కదలికలపైన దృష్టి పెట్టాల్సినటువంటి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ మొత్తం పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ పార్టీకి మొత్తం దాసోహమై గులాబీ పార్టీ కోసమే ప్రచారం చేసుకున్నటువంటి ఒక అస్త్రాలుగా మారిపోయినటువంటి నేపథ్యం. దీనిపైన రేపు మాప మళ్ళీ కీలకంగా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. దీనిపైన ఒక పక్కనేమో బీజేపీ పార్టీ ఏమో తమకు అప్పగించాలి, ఈ కేసును కనుక సిబిఐకి అప్పగించినట్టు ఉంటే దీంట్లో అసలైనటువంటి దోషులు ఎవరో మేము చూస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మరి రేపు మాపు సిబిఐకి పోతుందా, లేకపోతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే పోలీసులు విచారిస్తారా, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా చూడాలి. నిన్న మాట్లాడినటువంటి మాటలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినటువంటి మాటలను చూసిన తర్వాత ఈ సంబంధించినటువంటి అంశంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళని ఇరికించడం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 రోజులలో వచ్చి అసలైనటువంటి వాళ్ళ పేర్లు బయట పెడతానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఇది సంబంధించినటువంటి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్కు పంట పరిశీలనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో చిట్చాట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానిపైన మొదటిసారి స్పందించడం జరిగింది. ఇది సంబంధించినటువంటి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినటువంటి మాటలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.